హాయ్ అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియోలో పూజ ఈరోజు శుక్రవారం కదండీ! ప్రసాదాలు, ఇంకా రాగి చెంబు ఇవన్నీ కూడా నేను ఎలా పెట్టుకున్నాననేది ఈ వీడియోలో చూపిపోతున్నాను. మీకు వీడియోలోకెళ్ళి చూడండి తప్పకుండా. వీడియో గాని నచ్చితే గానీ లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా. ఏదో ఒక పార్ట్ అయినా నచ్చద్ది కదండీ! తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజైతే ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలు తుడిచేసి కళ్ళాపు చల్లి ముగ్గు కూడా వేసి వచ్చాను. ముగ్గేం వేడి తీయలేదండి. తర్వాత స్నానం చేసి వచ్చినాక ఇంకా కృష్ణయ్య దగ్గర అయితే చక్కగా ఈ నీళ్ళన్నీ తీసేసి ఆ గిన్నె తోమేసేసి ఇంకా వాటర్ పోసుకొని మంచినీళ్ళు వాటర్ పోసుకొని పువ్వులు వేసుకొని ఇంకా ధూప్ స్టిక్ అయితే వెలిగించుకున్నాను. శనివారం శుక్రవారం ధూప్ స్టిక్ అయితే వెలిగించుకుంటానండి. మనకి కృష్ణ భగవానుడు అంటే చాలా ఇష్టం. అండ్ మనం అందరం కూడా పూజిస్తాం ఆయన్ని. ఇంకా అక్కడ అది అంతవరకు అయిపోయింది. తర్వాత రాగి చెంబు ఈ శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం రాగి చెంబు పెట్టుకుంటే చాలా మంచిది. రాగి చెంబు అనేది నీళ్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈశాన్య మూల పెట్టుకుంటాము. మామూలుగా ఈశాన్య మూల బోరు కానీ బావి కానీ ఉంటాయి. నీళ్లు ఉండాలని ఖచ్చితంగా అంటారు. ఆ మూల అనేది నీళ్ళకి ప్రతీక కాబట్టి మనం ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నీళ్లు పెట్టుకోవటం వల్ల ఆ మూల నీళ్లు ఉండే మూల కాబట్టి నీళ్లు లేకుండా ఉంటే అది డ్రై అయిపోతే బాగోదు కాబట్టి నీళ్లు పెట్టుకోవడం వల్ల చాలా చల్లగా చాలా ప్రశాంతంగా ఉంటామని దాని అర్థం. రాగి చెంబు చాలా మంచిది. రాగి చెంబు రాకువారద్ది అని కూడా అంటారు. అయితే ముందుగా మనం పెట్టుకోవాల్సింది రాగి చెంబుతో నీళ్ళు కోసమే అక్కడ రాగి చెంబు పెట్టుకోవాలి. తర్వాత రాగి చెంబు పెట్టుకొని వచ్చినాక ఇక పూజ చేసుకుంటున్నానండి. ఇక్కడ ముందు రోజు గురువారం రోజు అన్నీ డీప్ క్లీనింగ్ చేసుకున్నాను కదా నేను పూజ గది అనేది. చాలా నీట్గా ఉంది. మనకు 2-3 రోజులు అయితే నీట్గానే ఉంటుంది. తర్వాత దుమ్ము మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది కదా. తర్వాత దేవుళ్ళందరికీ చక్కగా పూలు పెట్టి లక్ష్మీదేవికి మళ్ళీ పూలతో అలంకరించాను. ఫోటోకి కానీ విగ్రహానికి కానీ. తర్వాత వినాయకుడికి పూజ చేసుకున్నాను. వినాయకుడికి కూడా గంధం కుంకుమ అక్షింతలు పూజ చేసుకొని ఇంకా ధూపం అన్నీ వేసి ఆయనకి బెల్లం ప్రసాదంగా నివేదన చేశాను. ఇంతటితోటే వినాయకుడికి పూజ చేసేసాము. ఏ పూజ చేసినా ఆదిదేవుడైన వినాయకుడికి పూజ చేసుకుంటే మంచిది. ఆయనకి చేసినాకే మిగతా దేవుళ్ళకి పూజ చేస్తే కూడా ఆ ఫలితం దక్కద్దు అంటారు. అందుకని ముందు వినాయకుడికి రోజైనా అంతేనండి. వినాయకుడికి చక్కగా గంధం కుంకుమ సమర్పించి పూలు సమర్పించి బెల్లం ప్రసాదంగా నివేదన చేస్తాను. తర్వాత అమ్మవారికి కూడా అక్షంతలు కుంకుమ గంధం అన్నీ నివేదించిన తర్వాత ఫస్ట్ అయితే దీపాలు వెలిగించుకున్నప్పుడు దీపాలకి అక్షంతలు కుంకుమ గంధము పెట్టి నమస్కారం చేసుకున్నాను. తర్వాత పువ్వులతో కూడా అలంకరించుకున్నాను. ఇంక ఇక్కడైతే లక్ష్మీదేవికి ఈరోజు నేను అష్టోత్తరం చేసుకున్నానండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకున్నాను. ఇంకా అష్టోత్తరాలు కూడా చేసుకున్నాను. అందుకని ఈ చిట్టి గాజులతోటి చేసుకున్నాను. మనం ఇలా చేసుకోవడం వల్ల మనం 108 సార్లు చదివినట్టు మనకు గుర్తుంటుంది. ఏమి లేకుండా చేసామంటే అంత ఐడియా అనిపించదు. ఇట్లా చేసుకుంటే 108 సార్లు అమ్మవారిని మన నోటితో తలుచుకుంటాం కాబట్టి చాలా మంచిది. ఇంకా శుక్రవారం ఈరోజు నా దగ్గర ఈ ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి. పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే కడిగి పెట్టుకున్నాను ముందుగానే. తర్వాత ఇంకా హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నాను. ఇంతేనండి ఈరోజు శుక్రవారం సింపుల్ పూజా విధానం. పూజ గదిని అయితే ఇలా అలంకరించుకున్నాను. గడపలకి పసుపు కుంకుమ గంధములు పెట్టుకొని చక్కగా మనం కూడా కాళ్ళకి పసుపు పూసుకొని అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే చెయ్యాలి కూడా ఆడవాళ్ళు అనేది. పూజ చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత వస్తుంది. లక్ష్మీదేవి కూడా వసద్ది అంటారు. లక్ష్మీదేవి కన్నా ముందు ప్రశాంతత శుభ్రం అన్నీ ఉంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్